ప్రతిష్టాత్మకమైనటువంటి కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపుతుంది. సీనియర్లు జూనియర్లను వేధించారని తెలియడంతో ఇప్పటికే వారిపై చర్యలకు ఉపక్రమించారు. మొత్తం 7 విద్యార్థులపై చర్యలు తీసుకుంటున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. అసలు ఏం జరుగుతుంది కాకతీయ మెడికల్ కాలేజీలో? ఇప్పటికే మొన్న కాకతీయ యూనివర్సిటీలో అనేటువంటి ఒక అమ్మాయి ఇబ్బందుల పాలై తను బలవన్మరణానికి పాల్పడినటువంటి నేపథ్యంలో ఇదే ర్యాగింగ్ కారణంగా చూపించినటువంటి పరిస్థితి ఇక్కడ. అంటే కాలేజీలలో కూడా మళ్ళీ ఇంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మళ్ళీ ర్యాగింగ్ వల్ల విద్యార్థుల ప్రాణాలు కోల్పోవడము, అలాగే గాయాల పాలవ్వడం కూడా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. వెంటనే హుటాహుటిన స్పందించినటువంటి పేరెంట్స్ కూడా దీనిపై ఉన్నత స్థాయి కమిటీకి కూడా ఆదేశించి నేషనల్ మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయడంతో వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ ప్రిన్సిపల్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. వెంటనే పరిశీలించినటువంటి అధికారులు ఒక 7గురిపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనిపై అనేక అంశాలు పరిగణలోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే కాకతీయ మెడికల్ కాలేజ్ అంటేనే ఒక ప్రభుత్వ కళాశాల, ఫ్రీ సీట్ రావడంతో ఎంతో ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు పొందాల్సినటువంటి ఒక దేవాలయంగా ఉంటుంది. అట్లాంటి దీనిని కూడా తమ వ్యక్తిత్వ ఆలోచనలకు, వ్యక్తిగత ప్రతిష్టకు గురి అయిపోయి ఇక్కడ ర్యాగింగ్కు పాల్పడడానికి కూడా చాలా తీవ్రంగా విద్యార్థులు పరిగణిస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం కాకతీయ మెడికల్ కాలేజీలో ఉన్నాము. ఈ కాలేజీలో ఎంతోమంది ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తులు ఇక్కడ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి కాకతీయ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ భూతం మళ్ళీ ఇక్కడ కలకలం రేపడం పట్ల ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి అసలు ర్యాగింగ్కు గల కారణాలేంటి, వారు ఇప్పటికే కొన్ని చర్యలకు ఉపక్రమించారన్నటువంటి వార్తల నేపథ్యంలో అసలు ఏం చర్యలు తీసుకున్నారు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనం కాకతీయ మెడికల్ కాలేజీ కేఎంసీలో ఉన్నాము. అసలు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? అసలు ర్యాగింగ్ అంటేనే చాలా మంది విద్యార్థులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ర్యాగింగ్ అంటే భయం ఉండే విధంగా, ఒక బాధ్యతను గుర్తు చేసే విధంగా కమిటీలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి కమిటీలు పనిచేస్తున్నాయా లేదా, మరి ఎందుకు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంత పకడ్బందీ ప్రణాళికలు వ్యూహాత్మకంగా ఉంది, అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు ఎందుకు ఈ మానసిక దౌర్బల్యం అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. ప్రస్తుతానికి కాకతీయ మెడికల్ కాలేజ్లో ఇంత ప్రతి ఒక్క ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికీ ర్యాగింగ్కు గురైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు ప్రివెంటివ్ మెజర్స్గా అనేక అంశాలు కూడా చేరుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనం కాలేజీలకి ఎంటర్ కాగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది ర్యాగింగ్ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పి. అంటే ర్యాగింగ్ కాకతీయ మెడికల్ కాలేజీలో బయట కానీ లోపల కానీ ఎవరికైనా ర్యాగింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రొహిబిటెడ్, ఇక నిషేధం అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్క కొటేషన్ల రూపంలో కూడా పెడుతున్న నేపథ్యంలో ఒక మంచి ప్రెమిసెస్, ఒక మంచి అట్మాస్ఫియర్, ఇట్లాంటి వాతావరణంలో విద్యార్థులు చదవడానికి కూడా అనేక విధంగా ఉంటున్న నేపథ్యంలో ఒక్కసారి మనం చూస్తున్నాం ఇక్కడ కూడా రాసి పెట్టుంది ర్యాగింగ్ పనిష్మెంట్ అని చెప్పి ఇక్కడ రాయడంతో పాటు ఎక్స్పల్షన్ ఫ్రమ్ కాలేజెస్, అలాగే ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years, ఫైన్ అప్ టు 25,000. అంటే ఇక్కడ ర్యాగింగ్ అనేది పూర్తిగా నిషేధించబడింది ఈ కాలేజీ నుండి అని చెప్పి, మళ్ళీ వారికి పనిష్మెంట్ ఉంటుందని చెప్పి, అలాగే జైల్లో కూడా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారని చెప్పి, అలాగే ఇక్కడ 25,000 రూపాయల వరకు ఫైన్ కూడా విధిస్తారని చెప్పి ఇక్కడ చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ చాలామంది విద్యార్థులు మాత్రం ఈ ఒక భరోసాతో వస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులకే కేఎంసీ లాంటి మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంటుంది. అట్లాంటి విద్యార్థులు కూడా చదువు కోసమే రావాలి తప్ప పనికి మాలిన ఆలోచనలతోటి వస్తే మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి ఎన్వైరన్మెంట్ని ఇక్కడ డిస్టర్బ్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ క్షమార్హం కాదన్నటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజీలో కూడా ఇట్లాంటి ర్యాగింగ్ని కూడా పూర్తిగా నిషేధించాలని చెప్పి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా చేస్తున్నారు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలామంది సస్పెండ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇటువంటి రిపీట్ అవ్వడాన్ని ఎట్లా చూస్తున్నారు అనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎందుకు వీరిలో ఒక మానసిక దౌర్బల్యం వస్తుందన్నటువంటి విషయాలు కూడా మనం కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మేడం తోటి, అలాగే ఇంకా ఎవరైనా అధికారులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వరంగల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ భూతం కలకలం రేపుతుంది. మొన్న కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన మరొక ముందే ప్రస్తుతానికి కాకతీయ మెడికల్ కాలేజీలో కూడా ర్యాగింగ్ భూతం ఇక్కడ కొంతమంది విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి కూడా విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో దానికి సంబంధించి చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతానికి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంధ్యా మేడం అంతా ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఏం జరిగింది, ఏ విషయాల మీద మరి వారు స్పందించారు, దానిపై తీసుకున్నటువంటి చర్యలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం.
మేడం ఇక్కడ కాకతీయ కేఎంసీలో ఒక మంచి ప్రొఫెషనల్గా ఉండేటువంటి విద్యార్థులు ఒక్కసారి ర్యాగింగ్ ఎందుకంటే ప్రొఫెషనల్ క్లాస్లో ఉంటున్నారు. మరి ర్యాగింగ్ మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ర్యాగింగ్ ద్వారానే చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి అంటున్నారు. ఈ కాలంలో కూడా ర్యాగింగ్ ఒక కమిటీ ఉంటుంది. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఏమేమి జరుగుతుంది మేడం అసలు కాకతీయ మెడికల్ కాలేజ్లో? మాకు యూజీసీ నుండి మెయిల్ ద్వారా కంప్లైంట్ అందిందండి. దానికి అది మేము దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళము సమావేశం అయిపోయి, మాకు ఫుల్ ఫ్లెజ్డ్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది కాలేజ్లో. స్ట్రిక్ట్ యాంటీ ర్యాగింగ్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాము. వాల్ పోస్టర్స్, ప్యాంప్లెట్స్, ఇంకా అడ్మిషన్ టైంలో కూడా చాలా ఇవ్వడం జరుగుతుంది. మాకు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో హాస్టల్ వార్డెన్స్ ఉంటారు, డెప్యూటీ వార్డెన్స్ ఉంటారు, వైస్ ప్రిన్సిపల్స్ ఉంటారు. తగు చర్యలు తీసుకుంటున్నాము. కానీ ఎన్ఎంసీ నుంచి మాకు ఈ కంప్లైంట్ రావడంతో ఇమీడియట్గా మేము సమావేశం అయిపోయి ఏ మెన్షన్ చేసిన అక్యూజ్డ్ వాళ్ళని, ఇంకా కన్సర్న్డ్ స్టూడెంట్స్ని అందరినీ పిలిచి వాళ్ళని ఎంక్వైరీ చేయడంతో వాళ్ళ జూనియర్స్ని ర్యాగింగ్కి గురి చేయడం జరిగింది అనేది నిర్ధారింపబడింది. ఇంకా దీన్ని స్పేర్ చేయడము, ఎక్స్క్యూజ్ చేయడం అనేది జీరో టాలరెన్స్ అండి ర్యాగింగ్కి కాలేజ్లో. అందుకని ఇమీడియట్గా పనిష్మెంట్ ఇంపోజ్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిగానేమో వాళ్ళని కంప్లీట్గా పర్మనెంట్గా బాయ్స్ హాస్టల్స్ నుంచి ఎక్స్పెల్ చేశాము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యల్లో భాగంగా ఇంకా అకాడమిక్స్ అంటే థియరీ క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్ కాకుండా హాస్పిటల్ పోస్టింగ్స్కి కూడా 6 months వరకు వాళ్ళని అలౌ చేయకూడదని యాంటీ ర్యాగింగ్ కమిటీ డిసైడ్ చేసింది. Okay, madam. How many students recognized by you, ma'am? 7. They are 7 in number. 2023 admission batch. Okay. వాళ్ళు ఎక్కడ అంటే ఏ ఇయర్ చదువుతున్నారు మేడం మామూలుగా? Third year అండి. 2023 అంటే థర్డ్ ఇయర్ బ్యాచెస్. ఇంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అందరూ కాన్షియస్గా ఉంటున్నారు. మళ్ళీ ఇట్లాంటి మైండ్ సెట్ ఎందుకు వస్తుంది అనుకోవచ్చు మేడం? ఇంకా మేము మరి ఇంకా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏమంటారు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తాము. మేము కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. మెంటార్ మెంటీ అనే ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. మెంటార్ మెంటీ ప్రోగ్రాంలో ఒక మెంటర్కి ఒక 5 స్టూడెంట్స్ని అటాచ్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఆ ఫ్యాకల్టీ మెంబర్తో వీళ్ళు అటాచ్ అయ్యి ఉంటారు. సో దట్ బాండింగ్ డెవలప్ అయ్యి వాళ్ళు ఎలా అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా షేర్ చేసుకునే అంత బాండింగ్ డెవలప్ అవుతుంది, అంత ర్యాపో డెవలప్ అవుతుంది. సో అలాంటి చర్యలు తీసుకుంటాము. ఇంకా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తాము. వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. సైకియాట్రీ డిపార్ట్మెంట్ ద్వారా మరి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాము. మరి సిపి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వచ్చి మాకు ఒక అవేర్నెస్ సెషన్ చాలా డీటెయిల్డ్గా ర్యాగింగ్ పనిష్మెంట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకా పరిశీలిస్తామండి. ఇప్పుడు అయ్యింది కాబట్టి ఇంకా చేస్తాం, బీఫప్ చేస్తాం అన్ని మెజర్స్. ఇంకా ఓకే మేడం, రీసెంట్గా రేడియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది చెప్పి తెలిసింది మేడం. మీ దృష్టికి వచ్చిందా? దానిపై ఒకవేళ మీ దృష్టికి వస్తే ఏమేమి యాక్షన్ తీసుకున్నారు? ఇంకా నా దృష్టికి రాలేదండి. నాకు మీడియా వాళ్ళు ఇలా చెప్పడంతో బయట మా ప్రిమైసెస్లో జరగలేదు. ఒక్క స్టూడెంట్ని ఇంకొక స్టూడెంట్ కొట్టారని, మరి అది పర్సనలా మరి లేకపోతే ఇంకేదైనా ఉందా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. నాకు ఫార్మల్గానైతే ఐ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ కంప్లైంట్. అంటే ఇది ఇప్పుడు జరిగింది కూడా ఎంజిఎంలో జరిగిందని చెప్పి అంటున్నారు. ఈ సీనియర్స్ ర్యాగింగ్ అది ఇక్కడ బయట జరిగిందన్నారు. భద్రకాళి టెంపుల్ చెరువు దగ్గర ఎక్కడో చెప్తున్నారు. ఎంజిఎంలో కానీ కాలేజ్లో కానీ జరిగిన ఇన్సిడెంట్ కాదు అని మీలాంటి వాళ్ళే చెప్పారు. నా దృష్టిలోకి రావడం మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడే నా దృష్టిలోకి వచ్చింది. రీసెంట్గా మీరు కొన్ని మంచి యాక్టివిటీ ఏం రాలేదు, రిటర్న్ కంప్లైంట్ అలాంటిది ఏం రాలేదు. రీసెంట్గా మీరు కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. మంచి నేషనల్ ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సిపిఆర్ లాంటివి కూడా బయటికి కాలేజ్ స్టూడెంట్స్ కూడా తీసుకొస్తున్నారు. అటువంటి అప్పుడు రీసెంట్గా మీరు మాట్లాడినటువంటి విధానం అంటే కాలేజ్ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ ఏందనేది దానికి అంటే మీ కాలేజ్లో చదువుతున్నటువంటి స్టూడెంట్సే కాకుండా జూనియర్స్ బయట కాలేజ్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా సైన్స్ పట్ల, హెల్త్ పట్ల ఒక చూసాము. అట్లాంటప్పుడు ఇప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి ఎందుకు ఒక రికగ్నైజ్ చేయలేకపోతున్నారు? మళ్ళీ వీళ్ళకి ఎందుకు అంత కాన్షియస్ లేకుండా పోతుంది మేడం? మరి స్టూడెంట్స్ మైండ్ సెట్లో చేంజ్ మరి మనం కూడా ఇంకా అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఇంకా ఏం చర్యలు తీసుకోవాలో కూడా మా స్టాఫ్తో, మా మెడికల్ ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి తగు చర్యలు తీసుకుని ఇంకా బీఫప్ చేస్తామండి మెజర్స్ ఇప్పుడు టు కర్బ్ ద ర్యాగింగ్ మెనెస్. ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్కి మళ్ళీ ఇక ముందు రిపీట్ కాకుండా ఉండాలంటే యాజ్ ఏ ప్రిన్సిపల్గా మీరు మళ్ళీ ఒకసారి మీ కాలేజ్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు మేడం? వీళ్ళకందరికీ కూడా మళ్ళీ ర్యాగింగ్ పనిష్మెంట్స్ గురించి, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ కెరీర్ దృష్టిలో పెట్టుకొని
అందరూ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఫ్రీ సీట్స్, డొనేషన్ కట్టి వచ్చిన సీట్స్ కూడా కావు. ఎంతో కష్టపడితే కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ అనేది అంత ప్రెషియస్. సో వాళ్ళకి అర్థం చేపిస్తాము. మా సైకాట్రీ వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. మా వార్డెన్స్, డెప్యూటీ వార్డెన్స్ని కూడా ఇంకా ఫ్రీక్వెంట్గా వర్క్ షాప్స్, కౌన్సిలింగ్ సెషన్స్ ఇప్పించాలి, ఇంకా చేయాలి అని అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్లో ఇప్పటికీ అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు కూడా తరచూ జరగడానికి కూడా చాలా సీరియస్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రిన్సిపల్ మేడం కూడా ఇప్పటికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశారు. సిపి సార్ కూడా వచ్చి అసలు ర్యాగింగ్ చేసినటువంటి వాళ్ళకు ఎట్లాంటి పనిష్మెంట్ ఉంటుందో కూడా కొన్ని హెచ్చరికలు కూడా చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇటువంటివి రిపీట్ జరిగితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అంటున్నారు. ఇప్పటికే అనేక మంది కూడా విద్యార్థులు చాలా కష్టపడి చదువుకొని ఫ్రీ సీటు పొందినటువంటి సమయంలో వాటిని ఉపయోగించుకొని ఒక మంచి భవిష్యత్తు నిర్మాతలుగా, డాక్టర్లుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వైద్యో నారాయణ హరి అన్నటువంటి పేరు కేవలం డాక్టర్లకే సార్థకత ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లోనే ఇట్లా ఉంటున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని సమాజానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి ప్రివిలేజ్ అయినటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్లో సీటును కూడా దుర్వినియోగం చేసుకోవడం వాళ్ళ మూర్ఖత్వంగానే భావించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరు ప్రైవేట్ కాలేజ్లో కోట్ల రూపాయలు పెట్టి సీటు సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇంత చదివినటువంటి మేధావులే ఇట్లాంటి ఆలోచనలకు తెరతీయడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఇక నుండి కూడా ఇటువంటి రిపీట్ కాకుండా ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం చాలా హంబుల్గా ప్రిన్సిపల్ మేడం విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కేఎంసీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.